హాయ్ బ్రో. నమస్తేనా. సో ఐబొమ్మ స్థాపకుడిని అరెస్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ఓ మనిషి ఆయన మధ్య తరగతి వాళ్ళకి దేవుళ్ళ అంటాడు చెప్పాలంటే, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బద్ద శత్రువులా అంటాడు అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ ఏమో వీళ్ళు సినిమాలు కష్టపడి ఎన్నో నైట్లు డే అండ్ నైట్లు కష్టపడి 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 తీస్తా ఉంటే అసలు సినిమా శాటిలైట్స్ అంటే థియేటర్కి అందకని నేను హ్యాక్ చేసేస్తానంట. అది ఎందుకు వల్ల నాకు అర్థం కావట్లేదు. అంతే అంత అప్డేట్ వర్షన్ ఉందంటే అంత అప్డేట్. ఆయన సాఫ్ట్వేర్ ఫీల్డ్ తెలుసుకుంటే హైదరాబాద్ని ఎక్కడో లేపెట్టాడని అనిపిస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే ఏంటంటే కాకపోతే ఆయన్ని తప్పని చెప్పట్లే భయ్య. ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలు ఎలా అంటే ఆయనకి ఎంతో పాజిటివ్గా ఎంతో సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ఇలాంటివి చూసుకుంటే మధ్యతరగతితోడు ఒక 1600 అవుతుంది, మ్యాక్సిమం 1600 అవుతుంది. ఆ డబ్బులు పెట్టలేడు కదా, ఫస్ట్ పెట్టలేడు కాబట్టి వాడు ఓటీటీకి ప్లాట్ఫామ్కి అవుతా ఉన్నాడు ఐబొమ్మ ఇలాంటిది అని చెప్పి. అందుకని చెప్పి అలా వచ్చిందని అందుకని చెప్పి మనకి ఇంకా వాళ్ళు సపోర్ట్ దే సపోర్ట్ అనమాట. అంటే మామూలుగా ఎవరైతే మధ్య కుటుంబాలు ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేస్తాం అనమాట. అది మన రవి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దేవుడైనా మధ్య యాక్టింగ్ కాదు, స్కిల్ అంటే ఒక దాని మీద ఫోకస్ చేసేటప్పుడు అదే రూట్లోనే వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆయన సర్వర్స్ ఎక్కడ ఐలాండ్స్ లోనే ఎక్కడ పెట్టి ఆ సర్వర్స్ ట్రాక్ చేసి పెట్టాడంట. లాస్ట్ టైం ఒక ఇద్దరు దొరికా వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ ఏం లొకేషన్ మార్చుకునేటోడంట. అటు ఇటు లండన్ కి హ్యాకర్ బిగ్గెస్ట్ హ్యాకర్ నేను చూసినా విన్న హ్యాకర్ ఎవరు అంటే ఆయన అనమాట. ఇప్పుడు ఇంకోటి మంది ఏంటి, ఇప్పుడు మీ మహారాజు ఐబొమ్మ చనిపోయాడు, ఇప్పుడు మీ మహారాజు మూవీ రూల్స్ అని మూవీ రూల్స్ లో పడతారనమాట. అందులో ఆల్రెడీ మూవీ రూల్స్ మీద పడేటోళ్ళు ఐబొమ్మ ఏంటంటే ఫోర్స్ అనమాట, త్వరగా వచ్చేసింది అనమాట. అంటే సినిమా రిలీజ్ కాగానే వచ్చేయడము అంటే మూవీ రూల్స్ ఎట్లా అంటే హెచ్డి ప్రింట్ అంటే నార్మల్ ప్రింట్ తీస్తాడు, అది అర్థం కాదనమాట. ఐబొమ్మలో ఏంటంటే ఫుల్ హెచ్డిగా సినిమా రిలీజ్ కాకనే దీనిలో రిలీజ్ అయిపోయాడు అనమాట. అది కూడా వేరే వేరే పేర్లు బట్టి లంగాలని బొంగని మన వచ్చింది ఒకటి ఉంది సినిమా, ఆ పేర్లు పెట్టి కూడా చేంజ్ చేస్తాడు. కామెడీ అనమాట జనరేటెడ్దే. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన అరెస్ట్ అవ్వడం సినీ కళా కార్మికుడిగా నేనైతే మంచిదే అని అనుకుంటున్నాను. కానీ సినిమాలో మంచోళ్ళు కాబట్టి ఆయన్ని త్వరలోనే రిలీజ్ చేసి ఆయన కొద్దిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు సినిమా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నానంటే ఎంతగానో కష్టపడి ఉంటారు వాళ్ళు, ఎన్నో రాత్రులు డే అండ్ నైట్. ఒక డైరెక్టర్ అయితే ప్రొడ్యూసర్ అయితే ఎంతో మంది కళాకారులు కష్టపడింది అనమాట. సినిమా రిలీజ్ కాగానే దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజుకే తీసుకొచ్చి నెట్లో పెడితే ఎలాంటి దారుణాలు చూస్తుందో చెప్పండి. ఎన్నో కోట్లు పెట్టి తీసినోడు ఎవరో ప్రింట్ ఒక 20,000కి ఎంతో కొనుక్కొని దాంట్లో పెడతానంట. పెడితే సినీ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకోటి చెప్తా, మధ్యతరగతి వాళ్ళకి ఒక బెనిఫిట్. ఎందుకు చెప్పమంటావా, వాళ్ళు ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూసేంత బడ్జెట్ లేకపోయి ఉండొచ్చు. మిగతా ప్లాట్ఫామ్ తీసుకుంటే చెప్పాక నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ అని చెప్పి దీంట్లోకి ప్రైమ్ పెట్టే అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు. ఐబొమ్మ వాళ్ళకి మధ్యతరగతి అనేది ఒక దేవుడు అనమాట. ఓకే అని అడుగుతుంది. ఇప్పుడు ఐబొమ్మను పట్టుకున్నారు కానీ మూవీ రూల్స్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మూవీ రూల్స్ ఎందుకంటే ఓకే మూవీ రూల్స్ కూడా ఏంటంటే భయ్యా ప్రింటెడ్ వదులుతుంది అనమాట. అంటే మూవీ రూల్స్ చాలా మంది యాక్సెప్ట్ చేయడు, దే కెనాట్ యాక్సెప్ట్. అంటే ఎవరు పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. చాలా చూసుకుంటే మూవీ రూల్స్ అంటే ఐబొమ్మ తర్వాతే భయ్య మూవీ రూల్స్. అందుకని చెప్పి దాని మీద పర్లేదని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఐబొమ్మ ఫస్ట్ ఉంది కాబట్టి ఐబొమ్మ మీద పడ్డారు. అది ఎప్పుడో గతకాలం నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు కింగ్ దొరికాడు, కానీ ఆయన రిలీజ్ చేసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటాను. మరి చాలా మంది ఏమంటున్నారు, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఇలా బ్లాక్ లో చూడాల్సిందే అంటున్నారు. టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్ళు కూడా వస్తారు కదా థియేటర్కి. అవును భయ్య, అంటే ఇది 600 మామూలు చెప్పాలంటే ఇది 600 అనమాట. ఎక్కడ కొన్నాను నేను, మాల్లో కొన్నా 600. ఇది 1.5 year అబో అవుతుంది అనమాట కొని. ఎలా ఉంది చూడడానికి, మంచిగుందా లేదా, క్వాలిటీగా ఉంది. ఇదే 300 పెట్టి ఎక్కడన్నా ఫుట్బాల్ మీద ఏదో కొంటా, ఫుట్బాల్ తక్కువ చేయాలని కాదు, కొన్నాను అనుకో అది 1 month 2 months లోపు నాకు ఇది ఏమవుతుంది, గలీజ్ అయిపోతుంది. క్వాలిటీని బట్టే క్వాంటిటీని బట్టే క్వాలిటీ. అలాగే డబ్బులు పెట్టేదానికి వస్తే బడ్జెట్ కొద్దే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బయట ఉంటాయి. మంచి కావాలంటే మంచి డబ్బులు పెట్టాలి, హీరో రెమ్యునేషన్ ఉండాలి, అన్ని బడ్జెట్ కావాలి. కాబట్టి కొద్దిగా టికెట్ రేటు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని నేను అనుకుంటాను. మరి సో ఒకప్పుడు ఐబొమ్మ నుంచి ఒక బెదిరింపు వచ్చింది, నా జోలికి కానీ వస్తే మీ జీవితాలు మొత్తం బయట పెడతానని. వార్నింగ్ లెటర్. ఆయన ముసుగు దొంగ అంటారు మాస్ మేన్ లాగా బిగ్ బాస్ వచ్చే కదా, ఈయన మాస్ దొంగ అనమాట. లోపల ఉండే మొత్తం సవాల్ దమ్ముండాలి భయ్య, జీరో దమ్ముండాలి అన్నమాట. అన్ని సవాలు పోలీసు వాళ్ళకి ఇస్రాలంటే దమ్ముండాలి. ఎంత దమ్మున్నాడు అసలు ఆయన అయితే. అదే మధ్యతరగతికి ఒక మంచి ఆపద్బాంధవుడు, దేవుడు. సినిమా ప్రేక్షకులు ఎవరైతే సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బద్ద శత్రువులు అంటాడు. అది బయటకు వస్తే వీళ్ళందరూ చిట్టాలు బయట పెడతారా? ఎవరిది? అందరూ బెదిరించారు కదా, మీ అందరి చరిత్రలు నాకు ఉన్నాయని. ఉన్నాయంటాడు. నాది ఉంది ఆయన దగ్గర, నాది ఎందుకు లేదు? నేను ఐబొమ్మ బాధితున్నే. అప్పుడప్పుడు డబ్బులు లేనప్పుడు, లేదంటే సినిమాలు ఎప్పుడైతే లేవో
ఎక్కడెక్కడో ఎత్తుకొని ఐబొమ్మలకు పోయి సినిమా మనకు నచ్చిన సినిమా చూసి డౌన్లోడ్ చేసుకుని నేను వరద బాగుతున్నా దాంట్లో. కాకపోతే ఏంటంటే సినిమా వాళ్ళని నేను చెప్పేది ఏంటంటే భయ్య, టిల్ లాస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ కుదిరిన తర్వాత ఆయన రిలీజ్ చేసింటే ఆయన ఎంతగానో దేవుళ్ళలాగా నేను కూడా ప్రార్థించే వాళ్ళని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థించాలన్నమాట. సినిమా రిలీజ్ కాగానే శాటిలైట్స్ పడతారు కానీ థియేటర్లో పడతారు రిలీజ్ చేయడం అనేది ఐ కెనాట్ యాక్సెప్ట్. ఎందుకంటే ఒక సినీ ప్రేమికుడు చెప్తాను అనమాట. అది ఎలా అంటే చాలా ఎంతో కష్టం ఉంటుంది సినీ కార్మికులు వెనకాల. అందుకని చెప్పి అలా కాకుంటే ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను అంతే. సొంత వైపే ఆయన పట్టించింది అంటున్నారు. అంటే ప్రతి ఒక్క ఆడదాని మగవాడి విజయం వెనకాల ఒక ఆడద ఉంటుంది అన్నట్లు ఇప్పుడు చూస్తాను కదా, రైస్ కుక్కర్లు అది పోయి ఇది కూడా వచ్చేసింది అనమాట. ఆడదాని వెనక అట్లా అంతే వెనుపోటు అమ్మాయిలు పొడుతా అంటారు, పొడిపించుకోవాలి ఎక్కడైనా సరే. శివాజీ మూవీ లాగే సేమ్ యాజిటీ శివాజీ మూవీ లాగే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసాం కదా, ఆయన అయితే మాస్క్ వేసుకొని పోయి అని పోలీసులు పిలుచుకొని పోయేది ఒకటి తక్కువ అయిపోయింది అనమాట. సేమ్ యాజిటీస్ అలాగే ఉంది. నాకు శివాజీ సినిమానే గుర్తొచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే ట్రోల్ అవుతా ఉంది. అది వ్యవహారం. మూవీ ఐబొమ్మ ఫ్యాన్స్ అందరూ శివాజీ మూవీ లాగా హెల్ప్ చేస్తారా? భయ్ హెల్ప్ చేస్తారంటే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యతరగతి గారికి ఆయన ఒక గొప్ప రాజులా కనపడతాడు అనమాట. రాజు మంత్రి అన్ని ఆయనే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే పిచ్చి ఎప్పుడన్నా ఒక చిల్మూడ్ లో ఏదో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు సినిమా పెట్టుకుని చూద్దాం బాబు అంటే ఐబొమ్మని గుర్తొస్తుంది. అర్థమైందా? అలాంటి తోడు ఒక రాజు ముందుండి నడుపుతున్నాడు కాబట్టి ఆయన గుర్తొస్తాడు. కాకపోతే ఏంటంటే ఐ కెనాట్ యాక్సెప్ట్. నేను చెప్పాక సినీ ప్రేమికుడిగా అది చెప్తా ఉన్నా. చిరంజీవి నాగార్జున మాట్లాడుతూ మాకు వదిలిన భూతం వెళ్ళిపోయిందంటే అది నిజమా అనొచ్చుకోవచ్చా? అనుకోవచ్చు. పైరసీ ఆపడం అనేది ఉండదు భయ్య. ఏదో ఒక ప్లాట్ఫామ్ లో వస్తాను ఉంటాయి. పైరసీని ఎతికెట్టాలంటే మనంతరం మనమే మారాలి. తెలుగు చలనచిత్ర స్థాయి పెంచుదాము, మన స్థాయి ఎక్కడికి వెళ్ళాలి అనుకునేటోళ్ళే ఉంటారు. ఓకే, టికెట్ రేట్ కూడా దే విల్ డిస్కస్. సో ఇప్పుడు రవి గారు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద డబల్ రివ్యూ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఏమో భయ్య, ఆయన ఏం చేస్తాడు ఏమో హ్యాకరు. అలాంటిది ఏముండదు భయ్య. థర్డ్ డిగ్రీ ఇచ్చేంత ఏముండదు కానీ ఓకే ఫైన్. థర్డ్ డిగ్రీ ఇచ్చేంత సినీ ప్రేమికులు మంచోళ్ళు. సినీ ప్రేమికులు కాదు, సినిమా వాళ్ళు మంచోళ్ళు అనమాట. అంటే ఆయన ఏదో దూషించి చేయడం కాదు, మాట్లాడి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి, రౌడీలు కాదు. ఇప్పుడు చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కదా, ఏ ఇండస్ట్రీ పట్టించుకోలేదు, ఒక తెలుగు ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకుంటుంది ఇంతగా? ఏంటి అంటే మిగతా వాళ్ళ ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అని చెప్పా. మేము లాస్ అవుతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ సో మెనీ లాట్ ఆఫ్ టైమ్, సో మెనీ లాట్ ఆఫ్ మనీ, ఎవ్రీథింగ్ దే లాస్. అదర్ ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు పెట్టి చేస్తున్నారు కదా, వాళ్ళేం పైరసీ గురించి భయపడట్లేదు. మన వాళ్ళు ఐబొమ్మ దొరుకుతుంది బైబిల్ చూస్తున్నారు, వాళ్ళు చూడట్లేదేమో మరి. వీ డోంట్ నో. అంటే పక్క వాళ్ళ గురించి మనకు తెలియదు, మన గురించి. అయితే ఇమ్మడి రవి గారి దగ్గర నుంచి అంటే మన స్టేట్ గవర్నమెంట్ కానీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా జాబ్ ఇచ్చి ఇతన్ని ఏమైనా హ్యాకింగ్ లో అట్లా చూపిస్తే డైరెక్ట్ ఖాళీ మొత్తం హైదరాబాద్ అంతా ఏంది ఐటీస్ మొత్తం పైకి లేపుతాడు అనమాట. మొత్తం పైకి లేపేలా ఉన్నాడు ఆయన. ఆయన చదివింది ఇంటర్వ్యూ అంట. కానీ ఇంత హ్యాకింగ్ అసలు అంటే మాక్సిమం నాకు తెలిసి 5 ఐబొమ్మ గురించి మాట్లాడుకొని మనం ఒక 4 months అబో అవుతుంది అనుకుంటా. ఐ థింక్ అప్పటి నుంచి ఇప్పుడు లాగా ఆయన పట్టుకోలేకపోయారంటే అది హైదరాబాద్కు తప్పు చేసావు అయ్యా నువ్వు. హైదరాబాద్ దేవుడు, హైదరాబాద్కు తప్పు చేసావు. ఎక్కడ ఉంటే బాగుండేది. అయితే ఈ సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇతను ముందే పసిగట్టే ఛాన్స్ ఉంటది కదా ఇలా ఏమైనా జాబ్ ఇస్తే? డెఫినెట్లీ అదే దే విల్ డిస్కస్ భయ్యా. మంచిదానికి వాడుకోవచ్చు. అంటే కొన్నిసార్లు వాల్మీకి గారిని మార్చారుగా, అలా మారితే ఈయన కూడా మారితే మంచి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. తెలిసి అయితే పైరసీలో ఐబొమ్మ అయితే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిన సినిమాని తీసుకుంటారులే కానీ మాక్సిమం మూవీ రూల్స్, మూవీ బ్లాస్ట్ వాళ్ళు పైరసీలో డైరెక్ట్ సినిమానే వదిలేస్తున్నారు. మీరేమంటారు? మూవీ రూల్స్ చాలా మంది ప్రిపేర్ చేయరు అంటాను భయ్య. ఎందుకంటే క్వాలిటీ కొద్దిగా ప్రింటెడే ఓకే ఫైన్, అంటే దే థ్రెఫ్ట్ దే మూవీ. బట్ ఏం చెప్తున్నానంటే ఐబొమ్మ క్వాలిటీ ఉంటుంది అనమాట. క్వాలిటీ క్వాంటిటీ అన్ని ఐబొమ్మలు ఉంటాయి. అది స్టోరీ. అయితే మూవీ బ్లాస్ట్ ఇంకా చాలా క్వాలిటీ ఉంటది కదా, మూవీ బ్లాస్ట్ క్వాలిటీ ఉంటుంది, సినిమాని అక్కడే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లెక్క చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు? ఏమో దాని మీద ఇంకా పడలేదు మన వాళ్ళు. పడిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏదైతే పడింది మూవీ బ్లాస్ట్ మీదనే పడదామని చెప్పేసి చాలా కామెంట్లు వస్తున్నాయి బయట. ఓకే మంచిదే. మంచిదే అంటే ఇది కూడా పైరసీ భూతమే కదా బ్రో. ఏదైనా సరే పైరసీ భూతమే. నేను చెప్తానుగా లాస్ట్ అండ్ ఫైనల్, సినిమా వాళ్ళు ఎంతగానో కష్టపడతారు భయ్య. ఎన్నో కోట్లు. దే స్పెండ్ ద మనీ, దే స్పెండ్ ద టైమ్, దే స్పెండ్ ద వర్క్, ఎవ్రీథింగ్. దే హార్డ్ వర్క్ అనమాట. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి నువ్వు తీసుకొచ్చి అంటే సినిమా రిలీజ్ కాకనే దాని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత HD ప్రింట్ తీసుకొచ్చి పెడితే ఎంతగానో బాధపడతారు. అర్థమైందా? అలా బాధపడకుండా ఉండాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవన్నీ.